చూసి నా ఏజ్ గుర్తు చేస్తున్నారు కదా మీరు. పర్వాలేదు చెప్పండి. లేదు చెప్పండి. లేదు, చిన్నప్పటి నుంచి నిజంగానే మీ సినిమాలు చూస్తూ పెరిగాము. సో మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ చాలా ఇయర్స్ తర్వాత ఉసిరేలో కనిపించబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నా క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ చేయొద్దు, ఎందుకంటే ద మెయిన్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ట్రూ ఈవెంట్ అనేది పక్కన పెడితే నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను చేసిన ఆల్మోస్ట్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని కలిపితే యాజ్ మెయిన్ లీడ్ హీరోయిన్గా 120+ చేశాను. సో ఎందులోనూ ఎందుకంటే తెలుగులో ఎస్పెషల్లీ నేను ఎక్కువ సినిమాలు చేసిన తెలుగులోనే ఆల్ పాజిటివ్, హౌస్ వైఫ్, ఏడవడాలు, హీరోని కొట్టడాలు ఇవే చేస్తున్నా. బట్ దిస్ ఈస్ ద టోటల్ డిఫరెంట్ మదర్. ఇది నిజంగానే మదర్ అయిన తర్వాత చేసిన మదర్ క్యారెక్టర్. నాకు పాపే, అంటే ఇంత కాదులేండి, చిన్న పాప. సో అలా మాకు ఆటోమేటిక్గా మాకు మదర్హుడ్ వచ్చిన తర్వాత మనం కనెక్ట్ అయిపోతాం, అనుకోకుండా కూతురు అన్నట్టే కనెక్ట్ అయిపోతాం కదా. సో ఆ కనెక్ట్ అయ్యి న్యాచురల్ గా వచ్చిన యాక్టింగ్ అది. అంటే సీరియస్ అండ్ స్ట్రిక్ట్ మదర్ క్యారెక్టర్ లో. అవును అవును, మీకు చూస్తే అదే కదా తెలుస్తుంది. అలాంటి క్యారెక్టరేనండి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతుంటాయి, అవి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పకూడదు. ఓకే, డైరెక్టర్ గారు.